ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కలవరపెడుతున్న ముడి చమురు ధరలు బుధవారం ఒక్కసారిగా కుప్పకూలాయి. ఇరాన్తో ఒప్పందం కోసం విధించిన గడువును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో 2 వారాలు పొడిగించడమే దీనికి ప్రధాన కారణం. ఈ ప్రకటన వెలువడ్డ కొద్ది నిమిషాల్లోనే అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధర భారీగా పతనమైంది. బుధవారం ఉదయం వరకు బ్యారెల్ $109.77 దగ్గర ఉన్న బ్రెంట్ క్రూడ్ ధర ట్రంప్ ప్రకటన తర్వాత ఏకంగా $95.68కి పడిపోయింది. అలాగే అమెరికాకు చెందిన వెస్ట్ టెక్సస్ ఇంటర్మీడియట్ క్రూడ్ కూడా బ్యారెల్ కి దాదాపు $20 తగ్గింది. యుద్ధ మేఘాలు తొలగిపోవడంతో భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకెళ్లాయి. ఈ సానుకూల వాతావరణంతో అన్ని రంగాల షేర్లు గ్రీన్ లో ట్రేడ్ అయ్యాయి. ముఖ్యంగా ఆటో, రియాలిటీ, బ్యాంకింగ్, ఐటీ, మెటల్ రంగాల్లో కొనుగోళ్ల జోరు కనిపించింది. రియల్ ఎస్టేట్, ఆటో, బ్యాంకింగ్, ఫార్మా షేర్లు 6% వరకు లాభపడ్డాయి. భారత్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీనికి తోడు ఆర్బీఐ కూడా రెపో రేట్ను వరుసగా రెండోసారి 5.25% వద్ద యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ దీనిపై మరింత సమాచారం. సార్ సుకుమార్, 2 వారాలు సీజ్ ఫైర్ అనగానే మార్కెట్లు ఒక్కసారిగా లేచాయి. అండ్ క్రూడ్ ధర భారీగా పడటం అండ్ మన రూపాయి బలపడటం, ఇది మన ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లకు మళ్ళీ దారితీసే అవకాశం కనిపిస్తోందా? ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు మనకి యుద్ధం మొదలైన దగ్గర నుండి బ్లాక్ మండే, బ్లాక్ ఫ్రైడే ఇలాగే మార్కెట్లు కొనసాగుతూ వచ్చాయి. నిన్న ఇవాళ అనూహ్యంగా మార్కెట్లు పెరగడం, మరోవైపు మొన్నటి వరకు మొహం చాటేసిన ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్న కొనుగోలు చేయడం, మళ్ళీ ఇవాళ కూడా మార్కెట్లో యాక్టివ్గా ఉండడం వల్ల ఖచ్చితంగా రాబోయే రోజుల్లో స్టాక్ మార్కెట్కి మంచి రోజులు ఉన్నాయనేది అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు మనకి ఆటో రంగం కావచ్చు, అటువైపు మనకి ఫైనాన్స్ సెక్టార్ కావచ్చు, ఇలాంటి సెక్టార్స్లో ఉన్న కంపెనీలన్నీ కూడా ఇవాళ దాదాపు 6 to 8% పెరగడం ఒక ఎత్తు అయితే, మరిన్ని అంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ ఏవైతే మనకి సామాన్యంగా చిన్న ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేసే స్టాక్స్ ఉంటాయి అవన్నీ కూడా మంచి ర్యాలీ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనకి క్రూడ్ దాదాపు $94.10 దగ్గర, అంటే $94.10 దగ్గర ట్రేడ్ అవుతుంది. దాదాపు 91.72 వరకు కూడా కిందికి రావడం జరిగింది. అంటే ఒక్కసారిగా దాదాపు 20% వరకు కూడా కరెక్షన్ తీసుకోవడంతో ఇటు స్టాక్ మార్కెట్ల వైపు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్న పరిస్థితి మనకు చాలా స్పష్టంగా ఉంది. మరోవైపు రిటైల్ ఇన్వెస్టర్లకు ఇప్పుడు పార్టిసిపేట్ చేయొచ్చా, లేకపోతే ఇంకా మళ్ళీ వెయిట్ చేయాలా? వాళ్ళు భారతదేశంలో ఇప్పటివరకు రీటైల్ ఇన్వెస్టర్లు చాలా వరకు నష్టాలు చూస్తూనే వచ్చారు యుద్ధం మొదలైన దగ్గర నుండి. అందువల్లే చాలా వరకు ఎస్ఐపిలో, మ్యూచువల్ ఫండ్స్లో ఇలాంటి వాటిల్లో పెట్టుబడులు పెడుతున్న పరిస్థితి కనిపించింది. కాకపోతే ఫస్ట్ సంస్థాగత ఇన్వెస్టర్లు, అదేవిధంగా విదేశీ ఇన్వెస్టర్లు వచ్చిన తర్వాత మాత్రమే రీటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు వస్తాయి. కాబట్టి నెక్స్ట్ వీక్ రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా మార్కెట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ మార్కెట్లో ఇంకా కన్ఫ్యూజన్ ఉంది. కేవలం 2 వారాల వరకే అని ఒకవైపు ట్రంప్ చెప్తూ ఉండడం, పాకిస్తాన్లో ముఖ్యంగా మనకి ఇస్లామాబాద్ బేస్ చేసుకుని ఏదైతే డిస్కషన్స్ జరగబోతున్నాయో దీంట్లో ఇజ్రాయెల్ ఎంతవరకు ముందుకు వస్తుంది, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా ఉన్నట్టుగా మనం చూడాలి. నిన్న ఇవాళ జరిగిన ఆర్బీఐ రెపో రేట్ ఏదైతే యథాతథంగా కొనసాగిస్తుందో 5.25%, సో దీని ప్రభావం కూడా ఉండబోతుందంటారా ముందు? ఖచ్చితంగా. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ తీసుకునే నిర్ణయం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దేశీయంగా మన వస్తువులు ఇవన్నీ కూడా ఎక్కువగా ముడి సరుకులు కావచ్చు, ఇవన్నీ రేట్లు పెరగకుండా ఉండడానికి ఆర్బీఐ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా మనం చూడాలి. మరోవైపు ఇన్వెస్టర్స్ సెంటిమెంట్ కూడా పాజిటివ్గా ఉండడంతో రాబోయే రోజులు అటు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు కావచ్చు, మిగిలిన విషయాల్లో కావచ్చు, వీటిని అన్నింటినీ కంట్రోల్ చేయడానికి కూడా ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. కాకపోతే ఇజ్రాయెల్ సంబంధించి మనకి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అంటే ఈ డిస్కషన్స్ ఎటువైపు తీసుకెళ్తారని. దీనివల్ల వాలటిలిటీ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. రీటైల్ ఇన్వెస్టర్లు అయితే ఇప్పుడు మార్కెట్లకు కాస్త దూరంగా ఉండడమే బెటర్ అని చెప్పి అనలిస్టులు చెప్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ సుకుమార్.